అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల బస్సులు ఓవర్లోడ్ అవుతూ నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టైర్లు అధికంగా అరిగిపోవడం, డీజిల్ వినియోగం పెరగడంతో ప్రతి బస్సుకు నెలకు 30 నుంచి 40 వేల రూపాయల వరకు నష్టం వస్తుందని తెలిపారు. అద్దె బస్సులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సమ్మె చేపడతామని స్పష్టం చేశారు. ఆర్టీసీ అద్దె బస్సుల సమస్యలు డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సర్కులర్ను సరైన సర్కులర్ను ఆర్టీసీ అద్దె బస్సుల సమస్యలను నిన్న ఇచ్చిన సర్కులర్ను సరైన సర్కులర్ను న్యాయమైన సర్కులర్ను ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఆర్టీసీ సంస్థ వారికి మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ఎయిర్ బస్ ఓనర్లమైన ఈస్ట్ గోదావరి మేము ఎయిర్ బస్ ఓనర్లుగా మా బాధల్ని మా కష్టాలని ఇప్పటివరకు కూడా ఏ రోజు కూడా మేము మీడియా ద్వారా ఎప్పుడు ఎక్కడం అన్నది జరగలేదు. ఆ పరిస్థితి మాకు ఎప్పుడు కూడా సంస్థ తీసుకురాలేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చినందుకు మేము చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే ఈ స్త్రీశక్తి పథకం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఉపకారం చెందే విధంగా, ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా ప్రతి పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ పథకంలో భాగంగానే ఈ స్త్రీశక్తి పథకం. ఈ పథకం వల్ల మేము ఏ ఆర్టీసీలో మేము 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఆర్టీసీని నమ్ముకుని ఈ రోజు వరకు కూడా మా పిల్లల్ని మా బంధువర్గాన్ని మొత్తం అందరినీ కూడా మేము దీని మీద డిపెండ్ అయ్యి బతుకుతూ 30 సంవత్సరాల నుంచి ఈ అద్దె బస్సుల మీద నమ్ముకుంటూ ఆర్టీసీని నమ్ముకుంటూ మేము బతికాం. మేము ఈ రోజుని ఈ ప్రభుత్వం వచ్చింది, అయ్యో మనకు మంచి రోడ్లు వచ్చినాయి, పోలే బాగానే తిరుగుతున్నాం కదా, పర్లేదురా బాబు మనకి గట్టెక్కేవరా అనుకునేటప్పటికి ఈ స్త్రీశక్తి పథకం వల్ల మన అడ్డు విరిచే పరిస్థితి తీసుకొచ్చారు. అయినా కూడా మేము తట్టుకున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు మాకు చిత్తూరు జిల్లాలో పలు కోర్టులకు